పార్టీని బలంగా తయారు చేసింది ఏళ్లతో లెక్కబెట్టి చెప్పొచ్చు. కానీ పార్టీతోని బతుకుతున్నది వందల మంది బతుకుతున్నారు. పార్టీ పదవులతోని బతుకుతున్నారు. పార్టీని మళ్ళీ బలోపేతం చేయకుండా పార్టీ పేరు చెప్పుకొని పార్టీల పదవులు పొంది బతుకుతున్నది సిగ్గు లేకుండా చాలామంది కూడా ఉన్నారు. అట్లా పార్టీని బలోపేతం చేయాలన్న అది కొంచెం కూడా లేదు. దీనికి రేవంత్ అన్న మీరే అన్నిగా రాజేశం, సిపాయేశం, మంత్రి వేసాం, అన్ని వేషాలు వేసేయాలిగా. ఇక అన్ని 10-15 వేషాలు వేసి ఇక అన్నీ మీరే చేసుకోవాలి. ఎందుకంటే పార్టీ కోసం మీరే కష్టపడ్డారు, అధికారంలో తీసుకొచ్చారు. ఈ వేషం కూడా మీరే వేయాలి, ఇది కూడా వేయాలి, మీరే వేయాలి. ఇక తప్పదు అది. ఎందుకంటే ఎవడు చస్తే మాకేంది, ఎవడు మునిగితే మాకేంది, మా ఇల్లు సలహా చాలు. మనం ఆ ఊర్లో ఉన్న సంగతి కూడా మర్చిపోతారు. ఈ ఊరు మనకు గోవెట్టింది అన్నది కూడా మర్చిపోతారు. అట్లా ఉన్నది. అన్నీ మీరే చేయాలి. ఇప్పుడు వార్డు మెంబర్ మీరే చేయాలి, సర్పంచ్ మీరే, ఎంపీటీసీ మీరే, జెడ్పీటీసీ మీరే, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అన్ని బాధ్యతలుగా ఆ టైప్గా మీరు అన్నీ మీరే చూసుకోవాలి. ఊరు కాంచి అన్నీ మీరే చూసుకోవాలి. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇగో ఒకరు చెప్పితే రాదది. అది తనకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈ పదవి ఎక్కడిది, పార్టీ పెట్టింది, పార్టీని నేను కాపాడుకుంటానే జ్ఞానం ఉండాలి. ఒకరొకరికి అందరి కింద మీద తెల్లగైర్రు పార్టీని కాపాడుకుంటాము అనేది కూడా లేకుండా సొంతంగా నేను మూట సంపాదించుకుంటే చాలన్న ఉద్దేశంతో చాలామంది పనిచేస్తారు. అది పక్కన పెట్టుర్రు, సిగ్గిడిచి మంచిగా పార్టీ కోసం కష్టపడరు. పార్టీని బలోపేతం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పదవులు వస్తాయి. ఉన్నప్పుడే సాలిగా ఈ ఉన్నకాడికే ఇంగి తింటాం, అవతల పడతాం కాదు. తరతరాల పాటు కొన్ని తరాలకు కూడా, భవిష్యత్ తరాలకు కూడా మంచి చేసుకుంటూ, ప్రజలకు మంచి చేసుకుంటూ పోదాం. చరిత్రలో మనం కూడా మంచి పేరుతో నిలిచిపోదామన్న ఉద్దేశంతో పనిచేయాలి.